నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం చూసుకుంటే అంటే శ్రీశైల క్షేత్రంలోని శైవ భక్తుల మీద మహాశివరాత్రి ఉంది. దీనికి సంబంధించి ఇతరితర దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మీద, శైవ భక్తుల మీద దాడి జరిగింది, ఆలయంలో లాఠీ చార్జ్ కూడా జరిగింది అనే వార్త మనం చూసాము. నిజంగానే ఇది బాధాకరం. ఎందుకంటే ఇప్పటికే హిందూ సమాజాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా, భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దాని గురించే పోరాడుతూ ఉన్నారు, అంతర్యుద్ధం చేస్తూ ఉన్నారు అందరూ కూడా. సో ఇలాంటి టైంలోని ఆలయాల్లోని, ప్రముఖ ఆలయాల్లోని ఎప్పుడు జరగని విధంగా ఇలా జరగడం, మరోపక్క చినజీఆర్ గారి వ్యాఖ్యలు, సో ఇవన్నీ చూసుకుంటే శివభక్తుల మీద ఇలా దాడి జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతోంది అనే ఒక ఆందోళన కలుగుతోంది. సో దీనికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి హిందూ సంఘ నాయకులు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏమంటారు సార్? అంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే అంటే భద్రతా వైఫల్యం కూడా ఉంది అక్కడ, సెక్యూరిటీ కరెక్ట్ గా లేదు అని ప్రభుత్వాన్ని కూడా కొంత తప్పుపడుతున్న ఇది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది భద్రతా వైఫల్యం అండి, సెక్యూరిటీ వైఫల్యం ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు, అక్కడ ఉన్న ఈఓకి తెలుసు, అక్కడ ఉన్న ఏదైతే పాలక మండలి ఉందో ఆ పాలక మండలికి తెలుసు, అక్కడ ఉన్న పోలీస్ అధికారులకు తెలుసు. ఇప్పుడు శివరాత్రి దగ్గరలో ఉన్నప్పుడు శివస్వాములు వేల లక్షల్లో అక్కడికి వస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. పైగా వాళ్ళు అనేక రోజుల పాటు అడవిలో నడుచుకుంటూ వస్తారు. చాలా మంది వెహికల్స్ లో రావడం కాదు, చాలా మంది నడుచుకుంటూ కూడా వస్తారు. అంత కష్టపడి అలసిపోయి వచ్చిన వాళ్ళు ఫైనల్ గా శివ దర్శనం చేసుకుందాం కొంచెం తొందరపాటులో, అది మీరు వాళ్ళని కరెక్ట్ గా ఒక లైన్ లో మీరు పంపించడంలో మీరు సెక్యూరిటీ వైఫల్యం. అది ఆ సెక్యూరిటీ వైఫల్యాన్ని మీరు స్వాముల మీద చూపిస్తే, శివస్వాముల మీద చూపిస్తే కరెక్ట్ కాదు కదా. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఇది ఖచ్చితంగా అక్కడ ఉన్న పాలక మండలి వైఫల్యం, అక్కడ ఉన్న ఈఓ వైఫల్యం, అట్ ది సేమ్ టైం ఆ జిల్లాకి సంబంధించిన ఎస్పీ వైఫల్యం. ఈ ముగ్గురు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఈ ముగ్గురు కూడా, ఎందుకంటే అక్కడ సరికి మనం ఆ వీడియో చూస్తుంటే కూడా ఒక పోలీసు కనబడుతున్నాడు మనకి, మిగతా వాళ్ళందరూ చుట్టూతా స్వాములే కనబడుతున్నారు. అంతమంది స్వాములు ఉంటే, అంతమంది స్వాముల్ని ఒక్క సెక్యూరిటీ మనిషి ఎలా ఆపగలుగుతాడు అనుకున్నారు? ఎస్పీ గారు ఎలా అనుకున్నారు? అసలు ఎస్పీ గారు అక్కడ కనీసం ఒక 20 మందిని 30 మందిని పెట్టాలి కదా. ఆ మాత్రం సామర్థ్యం లేదా మన పోలీసులకి? ఆ మాత్రం సామర్థ్యం లేదా ఆ జిల్లాలో? అంత సామర్థ్యం లేకపోతే బయట నుంచి రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్ట్ చేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టి అదనపు బలగాలను తెచ్చుకోవాలి. అంతేగాని దేవాలయంలో శివస్వాముల మీద దాడి చేయటువంటి, లాఠీ చార్జ్ చేయటువంటి తప్పు కదా. వాళ్ళు ఏమన్నా మీ ఇంటికి ఏమైనా డబ్బుల కోసం వచ్చారా, లేదంటే నీ ఇంట్లో దాచుకోవడానికి వచ్చారా? వాళ్ళు వచ్చింది దేనికి? దైవ దర్శనానికి వచ్చారు. దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళ మీద దాడి అంటే నీకు చేత కాక, నీ క్యూ లైన్లు మెయింటైన్ చేయడం నీకు చేత కాక వాళ్ళని కొట్టడం ఏంటి? పైగా ఆ కొట్టిన సందర్భంలో అందరు చూడండి, అందరూ ఇరుముళ్ళు నెత్తి మీద ఉన్నాయి. ఇరుముడి నెత్తి మీద నుంచి కింద పడిపోతే ఆయన చేసిన అప్పటిదాకా చేసినదంతా వృధా అయిపోయినట్టే లెక్క. అలాంటి సందర్భంలో లాఠీ చార్జ్ చేస్తే, ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటే, ఒక్కసారి అందరూ వెనక్కి పరిగెడితే, ఆ స్వాముల ఇరుముళ్ళు పడిపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళు అన్ని రోజులు 40 రోజుల పాటు చేసిన దీక్ష వృధానే కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సార్ నేను అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు దాని మీద రెస్పాండ్ అయ్యిందా గవర్నమెంట్? అంటే బాబు గారు చర్యలు తీసుకుందా ఉంటారు, దాని మీద ఎంక్వైరీ పెట్టారు అనే వార్త వినిపిస్తూ ఉంది. సో మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి సార్? అసలు డ్యూటీలో ఎవరున్నారు ఆ రోజు? ఎవరి ఆధ్వర్యంలో? చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష చేశారు, ఢిల్లీ నుంచి సమీక్ష చేశారని వార్తలు వచ్చినాయి. ఢిల్లీ నుంచి సమీక్ష చేసి మొత్తం శ్రీశైలం మొత్తం ఏం జరుగుతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాటన్నిటి మీద సమీక్ష చేస్తూ ఇలా భక్తుల పట్ల అవమానకరంగా వ్యవహరించకండి ఎవరు అని చెప్పి ఆయన అన్నారని తెలిసింది. అయితే నేనేమంటానంటే ఇంకొంచెం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆ కానిస్టేబుల్ ఉన్నారో ఆ కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలి. కానిస్టేబుల్ ఇమ్మీడియట్ గా అతను సస్పెండ్ చేయాలి. ఎందుకంటే దేవాలయం బయట అసలు ఎక్కడన్నా హిందువుల మీద దాడి జరిగితేనే మేము ఒప్పుకోము. అలాంటి దేవాలయం అనేది మా ఆస్తి, మా ప్రాంతం. దాంట్లో నిన్ను పెట్టుకున్నది ఎందుకు? అక్కడ కానిస్టేబుల్ పెట్టినందుకు నీకు జీతం ఇచ్చి మా కోసం మేము పెట్టుకున్న మనిషి నువ్వు జస్ట్ ఏ వర్కర్. నువ్వు మా మీద దాడి చేయడం ఏంటి? మేము డబ్బులు ఇచ్చి, మేము జీతాలు ఇచ్చి, దేవాదాయ శాఖకి మేము ఉండిలో డబ్బులు వేసి
దేవాదాయ శాఖ ఏమో ఈ ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి, ప్రభుత్వం ఏమో పోలీసులకు డబ్బులు ఇచ్చి, అక్కడ క్యూలో పెట్టుకున్న ఒక జీతగాడివి నువ్వు శివస్వాముల మీద దాడి చేస్తావా? హూ ఆర్ యూ? నీకేం అర్హత ఉంది అక్కడ దాడి చేయడానికి? అక్కడ ముఖ్యమంత్రికైనా అలాంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి వచ్చి అక్కడ దాడి చేస్తానో ఒప్పుకోం. ఎవరైనా సరే ప్రధానమంత్రి వచ్చి అక్కడ దాడి చేస్తానో ఒప్పుకోం. హిందువుల మీద శివస్వాముల మీద దాడి చేయడానికి మీరెవరు అసలు? పోలీస్ డ్రెస్ వేసుకున్నంత మాత్రం మీరు ఏమన్నా అందరికన్నా ఎక్కువ ఏమైనా ఫీల్ అవుతుంటే కనుక మీ మీద కనీసం ప్రైవేట్ కేసులు కూడా పెట్టచ్చు. తమాషాలు చేయొద్దు, పోలీసులు తమాషాలు చేయొద్దు, హిందువులతోనూ శివస్వాములతోనూ తమాషాలు చేయొద్దు. అందుకే నేను అడుగుతున్నది, ఈ రోజు ఖచ్చితంగా అక్కడ నేను చెప్పిన ముగ్గురు ఎవరైతే ఎస్పీ గారు, అలాగే ఈఓ గారు, అలాగే పాలక మండలి దీనికి బాధ్యత వహించాలి. ఇమ్మీడియట్ గా విచారం వ్యక్తం చేయాలి. విచారం వ్యక్తం చేయడం కాకుండా శివస్వాముల మీద దాడి చేసిన కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయాలి. ఇది హిందువులుగా మా డిమాండ్. లేదంటే కనుక ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు శివస్వాముల మీద దాడి అంటే హిందువుల మీద మీరు లాఠీ చార్జ్ చేశారు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాగే తిరుమలలో లడ్డు వ్యవహారం, మా ఆరోగ్యాల మీద దాడి చేశారు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇలాంటి విషయాల్లో హిందూ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. కఠినమైన చర్యలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. అటు లడ్డూల వ్యవహారంలో కానీ, ఇటు శివస్వాముల మీద దాడి విషయంలో కానీ కఠిన చర్యల్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హిందూ సమాజం అలా చేస్తారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. ఒకవేళ అది కాని పక్షంలో అప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతుంది. సార్, ఒక ఫైనల్ గా ఒక చిన్న కన్క్లూజన్ సార్. అంటే ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లతో పాటు అక్కడ నీటి సదుపాయం గానీ, అలాగే కింద కార్పెట్స్ గానీ, అంటే చలువ పందిల్ లాంటివి వేస్తూ ఉంటాము. చిన్నపిల్లలతో కూడా వెళ్తూ ఉంటారు చాలా మంది. సో అది కూడా చాలా కరువైపోయింది. కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. గంటల తరబడి క్యూ లైన్స్ లో ఉన్నాం మేము, నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది అని అంటున్నారు. సో ఈ ఏర్పాట్లకు సంబంధించి మీరు కన్క్లూజన్ ఇవ్వండి. ఖచ్చితంగా అది మళ్ళీ సేమ్ పాలక మండలి ఈవో బాధ్యత వహించాలి. దీంట్లో ఎస్పీ గారికి సంబంధం లేదు. పాలక మండలి ఈవో గారు దీనికి బాధ్యత వహించాలి. అసలు నాకు అర్థం కాదు, ఈయన మంత్రి గారు ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు నెల్లూరులో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఏది మాట్లాడినా నెల్లూరులో కూర్చుని మాట్లాడాడు. ఆయన వెళ్ళలేడా? వీళ్ళు అక్కడ ఉండి 4 రోజులు ఉండలేడు ఆయన? ఏం ఆయనకి ఇంతకన్నా పెద్ద పని ఏంటి ఆయనకి? దేవాదాయ శాఖ మంత్రికి ఇంతకన్నా పెద్ద పని ఏంటండి? అక్కడ పక్కన శివరాత్రి ఏర్పాటు చూడటం కన్నా పెద్ద పని ఉంది. ఇవాళ అసెంబ్లీలో కూర్చుని ఆయన చేసేదేమండి? అసెంబ్లీ ఈ రోజు జరిగింది. ఇది జరిగింది ఎప్పుడు? అప్పటి నుంచి ఇది చూడాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి నుంచి, ఢిల్లీ నుంచే పర్యవేక్షణ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఉండాలి కదా. మీరు మంత్రిగా ఉండి మీరు ఏం బాధ్యత వహిస్తున్నారు? అసలు చాలా బాధ్యతారహితంగా ఉందండి దేవాదాయ శాఖ మంత్రి వ్యవహారం మాత్రం చాలా బాధ్యతారహితంగా ఉంది. కూటమి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఆలోచించాలి. ఎందుకంటే మొన్న కూడా నేను ఒక విషయంలో మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో ఈ దేవాదాయ శాఖ మంత్రులందరూ కూడా గత ప్రభుత్వంలోనూ ఇలాగే ఏడ్చారు. గత ప్రభుత్వంలో అయితే అసలు మరీ ఘోరం. ఈ ప్రభుత్వంలో ఈయనేమో ఎక్కడ కూర్చుని మాట్లాడతాడు. ఇక అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఏదో విషయం తొక్కిసలాట జరిగిందన్నా ఇది కనీసం అక్కడికి వెళ్ళడు. నెల్లూరులో కూర్చుని ప్రెస్ మీట్ పెడతాడు. ఇక్కడ శ్రీశైలంలో ఇష్యూ జరుగుతుందన్నా నెల్లూరులో కూర్చుని ప్రెస్ మీట్ పెడతాడు. ఆ లడ్డూ విషయంగా తిరుమలలో జరుగుతుందన్నా నెల్లూరులో కూర్చునే ప్రెస్ మీట్. మీరు నెల్లూరు మంత్రి అని ఒక పెట్టుకోండి, లేదా నెల్లూరు మంత్రి అని ఒక శాఖను పెట్టుకుని దానికి రామనారాయణ రెడ్డి గారిని పెట్టుకోండి అక్కడ. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రికి ఎందుకు అసలు? దేవాదాయ శాఖ మంత్రి యొక్క వైఫల్యం అనేది ఈ మొత్తం వ్యవహారాలు ఇప్పుడు నేను చెప్పిన వాటన్నింటిలోనూ దేవాదాయ శాఖ మంత్రి వైఫల్యం కనిపిస్తోంది. ఇది హిందువులు చాలా సీరియస్ గమనిస్తున్నారు. మాకు చాలా అసంతృప్తిగా ఉంది దేవాదాయ శాఖ మంత్రి మీద. హిందువులకు చాలా అసంతృప్తిగా ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్.